హాయ్ అండి, నమస్తే. కిచెన్లో మనం మెయిన్గా యూజ్ చేసేది నైఫే కదా. ఆ నైఫ్ షార్ప్ లేకపోతే మనకు చాలా కష్టం అవుతుంది కదా. అందుకే నేను నైఫ్ షార్ప్నర్ ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఇది 200 మాత్రమేనండి. ఇది 2 కలర్స్ వస్తుందండి, రెడ్ అండ్ బ్లాక్. 2 కలర్స్ మనం చూస్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. బ్లాక్ తీసుకున్నాను నేను దీంట్లో. దీని డిస్క్రిప్షన్ ఇచ్చారండి, ఇక్కడ చూద్దాము అదేంటని. ఇక్కడ హ్యాండిల్కి ఉంది కదా, ఇది నాన్ స్లిప్ హ్యాండిల్. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ నైఫ్ షార్ప్నింగ్ ఉన్నాయి కదా. దాంట్లో ఇది ఫస్ట్ది ఫైన్ మిడిల్ గ్రైండింగ్ అంట, అండ్ తర్వాత ఇది ఫైన్ గ్రైండింగ్, తర్వాత ఇది ఆల్టర్నేట్ ఫైన్ గ్రైండింగ్, థర్డ్ వన్. ఈ మూడిట్లో చేస్తే మనకి ఫుల్గా మనకి నైఫ్ అనేది షార్ప్నెస్ వస్తుందన్నమాట. ఇది పైన ఇది ఇచ్చారు కదా, అది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇది ప్యానెల్ కింద గ్రిప్ వచ్చిందండి. ఇది గ్రిప్ ఇక్కడ ఇలా కింద ఇలా పెట్టేసి ఇలా చేసుకోవడానికి అనమాట. ఇది గ్రిప్. లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇలా పట్టుకొని నైఫ్ అనేది షార్ప్ చేయాలంట. ఇక్కడ ఇచ్చారు చూడండి, 1 2 3 అని. ఇదేమో ఫస్ట్ షార్ప్ చేయడానికి అనమాట ఇది. తర్వాత ఇవి రెండు ట్రిమ్ చేయడానికి అనమాట. నేను నైఫ్తో ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక నైఫ్ తీసుకున్నాను. ఇది షార్ప్ పోయిందండి దీన్ని నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. అండ్ షార్ప్ చేసిన తర్వాత ఎలా కట్ అవుతుందో అది కూడా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ టమాటా కట్ చేస్తాను. చూడండి, మందంగా వస్తుంది. క్యారెట్ కూడా అంతే. తెగట్లేదు సరిగా, గట్టిగా ఫోర్స్గా పెడితే తప్ప ఇది కట్ అవ్వట్లేదు. ఇప్పుడు దీన్ని నైఫ్ షార్ప్నర్తో షార్ప్ చేసి చూపిస్తాను. ఇది ఇలా పట్టుకోవాలి గ్రిప్ తోటి. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు, ఓన్లీ 1 వే డైరెక్షన్లోనే ఇది ఇలా షార్ప్ చేయాలి అని. ఇలా 8 టైమ్స్ అన్న తర్వాత ఇలా పెద్ద ఫోర్స్ కూడా పెట్టవసరం లేదండి, ఈజీగానే అయిపోతుంది. నాకు తెలుస్తుంది షార్ప్నెస్ అవుతుంది, ఇలా చేసేటప్పుడు అవుతుందని నాకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ 8 టైమ్స్, ఫస్ట్ దాంట్లో 8 టైమ్స్ అనేసిన తర్వాత సెకండ్ ఉంటుంది కదా, అక్కడ ఒక 4 టైమ్స్ దీన్ని ట్రిమ్ చేసుకోవాలి. ఇలా రఫ్నెస్ పోవడానికి ట్రిమ్ చేయాలి. ఒక 4 టైమ్స్ అన్న తర్వాత దీనిలో కూడా ఒక 4 టైమ్స్, ఓన్లీ ఇలా ఫ్రంట్ డైరెక్షన్లో మాత్రమే మనం చేయాలి. ఒక 4 టైమ్స్ అన్న తర్వాత చాలండి, సరిపోతుంది. దీనికి ఇక్కడ మొత్తం బ్లాక్గా వస్తుంది అనమాట. అది మనం కట్ చేసేటప్పుడు క్లీన్ చేసేసుకొని కట్ చేయాలి నైఫ్ని. చూడండి, ఇక్కడ డస్ట్ పార్టికల్స్, నైఫ్ షార్ప్ చేసాం కదా దాని అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని కొంచెం క్లీన్ చేసేసి ఎలా కట్ అవుతుందో నేను మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగా షార్ప్ అయిందో సైడ్స్లో తెలుస్తుంది. ఇప్పుడు ఇందాక ఇటు సైడ్ కట్ చేశారు కదా, ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. చూసారా ఎంత ఈజీగా కట్ అయిపోయింది. స్లైస్ కూడా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. మామూలుగా ఇలా చేయడానికి రాదనమాట అంతకుముందు. చాలా పల్చగా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ కట్ చేసి చూపిస్తాను నేను మీకు. ఈజీగా ఎలా కట్ అయిపోతుందో. మామూలుగా ఇది షార్ప్నెస్ లేకపోతే ఇంత సన్నగా రావండి టమాటోస్ కట్ చేయడానికి. పల్చగా వచ్చేస్తుంది, మీకు చూపిస్తాను ఎంత పల్చగా వచ్చిందో. థిక్నెస్ చాలా తక్కువ ఉంది. చూడండి,
అండ్ ఇప్పుడు క్యారెట్ కూడా కట్ చేసి చూపిస్తాను. చాలా స్మూత్గా కట్ అయిపోతుంది. స్లైస్ చూడండి చాలా పల్చగా వచ్చింది. ఇక్కడ దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైఫ్స్ మనం షార్ప్ చేసుకోవచ్చు. నైఫ్ ఎలా ఉన్నా కానీ, చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఏ నైఫ్ అయినా ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు అండి. నాకైతే చాలా యూస్ఫుల్గా అనిపించింది, అందుకే నేను మీతోటి షేర్ చేస్తున్నాను. ఇంతకుముందు నైఫ్ రఫ్ అయిపోగానే పడేస్తూ ఉండేదాన్ని అండ్ కొత్త నైఫ్స్ పర్చేస్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఈ నైఫ్ షార్ప్నర్ కొన్న తర్వాత కొత్త నైఫ్స్ ఏం కొనట్లేదు, పాత నైఫ్సే ఇలా షార్ప్ చేసి యూస్ చేస్తున్నాను. ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.